విటమిన్స్ మెయిన్ గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, 2 వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులు తీసుకున్నప్పుడు మనం ఫుడ్ లో ఏదైనా కొవ్వులు తీసుకుంటే ఆ కొవ్వులు కరిగి మన బాడీ అబ్జర్వ్ చేసుకునే విటమిన్స్ అన్నమాట. వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్ తీసుకున్నప్పుడు వాటర్ లో కలిగి మన బాడీ అబ్జర్వ్ చేసుకునే విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని 2 రకాలు ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చి ADEK ఈ 4 అనమాట. అంటే విటమిన్ ADEK ఈ 4 మనకు ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. ఎప్పుడైనా మనం ఒకవేళ D3 వేసుకుంటుంటే కంపల్సరీ మనం మన ఫుడ్ లో ఫ్యాట్ అనేది ఉండేలా చూసుకోవాలి. అది గుడ్డు కానీ, లేకపోతే ఆయిల్స్ కానీ, నెయ్యి, లేకపోతే మనకు ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనం విటమిన్ D3 వేసుకుంటే మన బాడీకి బాగా అబ్జర్ప్షన్ బాగుంటుంది అనమాట. సో అది విటమిన్ D3 అండ్ K2 ఇవి మనకు ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు తీసుకుంటే మంచిది. సో ఇదా మిగతావి వాటర్ సాల్యుబుల్. D3 అనేది విటమిన్ అని అన్నా కూడా అది ఒక హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ మనకు బాడీలో చాలా ఫంక్షన్స్ జరిగేదానికి తోడ్పడుతుంది. చాలా మంది గమనిస్తున్నారో లేరో, ఈ మధ్య ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్న వాళ్ళకి మనం మామూలుగా బ్లడ్ ప్రొఫైల్ మొత్తం తీస్తే దానిలో విటమిన్ D3 లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు సప్లిమెంటేషన్ చేసుకోకపోతే మాత్రం ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. గమనించి చూడండి. మీకు విటమిన్ D3 గురించి చాలా వీడియోస్ వస్తే చూస్తున్నాను.